తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఎక్కడ చూసినా గ్రామ సర్పంచ్ ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వ్ అయింది. ఇక ఈ గ్రామానికి చెందిన 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో అత్యధిక వయస్సు కలిగిన సర్పంచ్ పదవి అభ్యర్థిగా రికార్డులకు ఎక్కారు. ఇక యువత రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్న సమయంలో తనకు వయస్సుతో సంబంధం లేదని, యువకుల కంటే ఎక్కువ ఉత్సాహంగా నేను పని చేస్తానని 95 ఏళ్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వయస్సు అనేది జస్ట్ నంబర్ మాత్రమేనని అంటున్నారు. ఆది నుంచి సామాజిక సేవ చేసే నేపథ్యం కలిగిన కుటుంబమని పేర్కొన్నారు. ఈ వయస్సులో కూడా చాలా చక్కగా తన పని తాను చేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. ప్రజాసేవ చేయాలనే తపన ఉందని, అందుకే గ్రామాభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. 95 ఏళ్ల వయస్సులోనూ సామాజిక సేవకు సిద్ధమంటూ నాగారం పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. కుమారుడు జగదీష్ రెడ్డితో కలిసి రామచంద్రారెడ్డి గ్రామంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తన శేష జీవితం గ్రామాభివృద్ధికి అంకితం చేయాలనేదే తన ఆకాంక్ష అని రామచంద్రారెడ్డి చెబుతున్నారు. గతంలో కూడా గ్రామానికి తన కుటుంబం చేసిన సేవలను గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రామచంద్రారెడ్డికి 4 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. రామచంద్రారెడ్డి మితంగా తినడం, నడవడమే తన ఆరోగ్య రహస్యమన్నారు. గ్రామ పాఠశాలకు మళ్లీ పక్కా భవనం, గ్రంథాలయం, వాడవాడల మినరల్ వాటర్ ప్లాంట్, అన్ని వర్గాల వారు శుభకార్యాలు జరుపుకునేందుకు ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తారని రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతమైతే గ్రామంలో తొలి ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి భవనాలను రామచంద్రారెడ్డి కుటుంబీకులే నిర్మించారు. గ్రామస్తులతో రామచంద్రారెడ్డి రైతుగా, టీచర్గా, వైద్యుడిగా కూడా గ్రామస్తులతో మమేకమయ్యారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు. గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టుకునేందుకు ఎన్నికలకు వెళ్తున్నారని రామచంద్రారెడ్డి చెబుతున్నారు. సతీమణి సుశీల ఫౌండేషన్ తరపున గ్రామంలో అనేక కార్యక్రమాలను కూడా చేపట్టారు. గ్రామాభివృద్ధిలో రామచంద్రారెడ్డి కీలక పాత్ర ఉందని, ఇక ఎన్నికల లాంఛనమేనని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో ప్రస్తుతం అందరూ యువకులు కూడా ఇలా ఎన్నికలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న తరుణంలో రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయస్సులో ఎన్నికలకు నేను సిద్ధం అంటూ కూడా ప్రచారం జరుపుతున్నారు. తన కొడుకుతో కలిసి నేను నా శేష జీవితాన్ని మొత్తం కూడా గ్రామానికి అర్పిస్తూ మొత్తం నేను కష్టపడాలనుకుంటున్నాను అంటూ కూడా ఆయన తెలుపుతున్నారు. ఇక గతంలో చూసుకుంటే రామచంద్రారెడ్డి కుటుంబమే గ్రామానికి ఎన్నో సేవలు చేసింది. అటు పాఠశాల ఉండొచ్చు, గ్రంథాలయం, మినరల్ వాటర్ ప్లాంట్, ఇవన్నీ కూడా గతంలో చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈసారి కూడా గ్రామానికి ఒక మంచి పాఠశాల కట్టిస్తాను, ఒక పక్కా భవనం మరియు గ్రంథాలయం, మినరల్ వాటర్ ప్లాంట్, శుభకార్యాలు జరుపుకునేందుకు ఫంక్షన్ హాల్స్, ఇవన్నీ కూడా నిర్మిస్తారని రామచంద్రారెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆయన హెల్దీగా ఉండడానికి కారణం కూడా ఆయన మితంగా తినడము, ఆరోగ్యంగా ఉండడానికి కూడా మంచి ఒక వాకింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఆయనకి రీజన్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక 95 ఇయర్స్ ఏజ్లో నేను ఇప్పుడు కేవలం గ్రామానికి మాత్రమే నా టైంని కేటాయించాలనుకుంటున్నాను, ఒక రైతుగా, ఒక వైద్యుడిగా, ఒక తోడుగా ఈ గ్రామానికి ఉంటానంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు రామచంద్రారెడ్డి.